2 లక్షల కోట్ల పెట్టుబడులంట, 5 లక్షల ఉద్యోగాల కల్పనట, 1000 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ అట, పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూములు రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ 100% రాయితీ అట, పెట్టుబడులపై 25% అంతకు మించి రాయితీ, పెట్టుబడి వచ్చేదాకా రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు, తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ, దావోస్ వేదికగా ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఆహా, అవునా? 8,000 కోట్ల పెట్టుబడి, సారీ క్షమించాలి, పక్కన సున్నా మర్చిపోయినా, 80,000 కోట్ల దావోస్ పెట్టుబడులు ఏడున్నాయా జర చెప్పరాదు రేవంత్ అన్న? ఆ దుద్దిల్ల శ్రీధర్బాబు నాడు 80,000 కోట్లు అని చెప్పిర్రు కదా. నేను నిన్న కూడా మాట్లాడినా, మొన్న కూడా మాట్లాడినా. 80,000 కోట్లు కాదు కదా, తెలంగాణలో బూట్ల కంపెనీ కూడా దావోస్ నుంచి మీరు తేలేదు. ఎన్ని ఉద్యోగాలు అంటివి 2 లక్షల కోట్ల పెట్టుబడులట. ఈ ఎట్లుందంటే అవ్వని పెళ్ళికి వాయించిన డోలట. పెళ్ళి కాదు కానీ డోలు వాయిస్తాం, ఆ పెళ్ళి కాదని తెలిసి కూడా డోలు వాయిస్తాం. ఇది ఎట్లా? పెట్టుబడులు పెట్టరని తెలిసి కూడా నీ విషపత్రికలల్లో హెడ్లైన్స్ రాయడానికి మనసు రాదు. రాయాలి కదా ఏదో ఒకటి. పాపం నీకు ఆయనకు 100 ఎకరాలు ఇచ్చినావు, ఆ మాత్రం వార్తలు రాయకపోతే ఎట్లా? పాపం కదా. మా తెలంగాణ సొమ్మే కదా, నీకు పోయేదేముంది చెప్పు? ఏమైనా పోతుందా? ఏం పోదు. లాస్ట్ టైం గట్ల పోతివి, జెడ్ స్పీడ్ లాగా ఇట్లా వస్తేవి, 2-3 ఫోటోలు దిగుతీవి, 80,000 కోట్లు అని చెప్తివి. 80,000 కోట్లు ఏడ ఉన్నాయో దుద్దిల్ల శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి చెప్పాలి అప్పటివి. లేదా మా తెలంగాణ ప్రజలు ఎవరికన్నా తెలిస్తే కమెంట్స్ రూపంలో దయచేసి దండం పెడతా, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు అవగాహన లేదు, నాకేం తెలియదు. నేను ఒకవేళ ముద్ర అనుకుందాం, నాకు అసలు ఏం తెలియదు, ఏదో అట్లా నామకే వాస్తే ఉన్నా అనుకుంటా. మా 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 చదువుకున్న వాళ్ళు, మా యువతకు తెలుసు కదా, నువ్వు ఏం ఉద్యోగాలు ఇచ్చినవో, 80,000 కోట్లు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు ఏడబెట్టినాయో. 80,000 కోట్లు పెట్టింది దావోస్ ప్రైవేట్ కంపెనీలా, లేకపోతే నీ అన్నదమ్ములు దోచుకున్నారా 4th సిటీని అనేది ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి చెప్పాలి, దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పాలి. ఇప్పుడు మళ్ళా ఏ ముఖాలు పెట్టుకొని దావోస్కి పోయి 2 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారో చెప్పాలి దయచేసి. మరి వీళ్ళ మీద మా సజ్జనార్ గారు కేసు పెడతారా? అరెస్ట్ చేస్తారా సుమోటోగా తీసుకొని సజ్జనార్ గారు? ఎవరిని? వీళ్ళని, ముఖ్యమంత్రిని, దుద్దిల్ల శ్రీధర్ బాబుని, తెలంగాణ ప్రజలకు అస్తిత్వంతో తెలంగాణ ప్రజలకు మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మోసం చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తారా? ఈ దొంగలు కూడా దావోస్ పారిపోయినారు సార్. తెలంగాణలో ఇన్ని కష్టాలను వదిలేసి, రోడ్డు మీద వదిలేసి, ఇగో ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. మరి ఈయన కూడా వేసుకోవచ్చుగా, చిరంజీవి గారు కాలు మీద కాలు. ఆయన ఎందుకు వేసుకుంటలేడు? రీసెంట్గానే బ్లాక్ బస్టర్ కూడా కొట్టినట్టున్నాడు. మొన్న ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కదే, ఇప్పుడు అదే. సరే వేసుకోవడం తప్ప అంటలేను మేము. పక్కోళ్ళ మీద అయితే కాలు వేయలే కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అక్కడ. కానీ మాకు ఇట్లా ఉక్రోషం ఇట్లా ఉడికిపోతూ ఉన్నది. ఇదే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలా 80,000 కోట్ల పెట్టుబడులు గతంలో రేవంత్ రెడ్డి దావోస్కి పోయినప్పుడు పెట్టుబడులు పెట్టిండ్రని చెప్పిండు. మరి ఇప్పుడెందుకు 2 లక్షల కోట్ల పెట్టుబడులను అబద్ధాల మాటలు చెప్తున్నావు రేవంత్ అని చెప్పి మన రాధాకృష్ణ ఎందుకు రాయలే పేపర్లా? అదే నేను అడుగుతున్నా ముచ్చట అప్పటి నుంచి. యాక్చువల్గా చెప్పాలంటే అర్థం చేసుకోండిరా నాయన కొంచెం ప్లీజ్. ఇక్కడ ఏమడుగుతున్నా నేను, మా రాధాకృష్ణ సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సార్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్, ఆయన ఉరుక్కుంట దావోస్ పోయిండు సార్. 1 year 1.5 year పైన అయింది సార్. అదిగో అప్పుడే పోయినప్పుడు 80,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణకి తీసుకొస్తున్నా అని ప్రకటించిండ్రు సార్. ఆ ప్రకటించినవే ఎక్కడున్నాయా అని చెప్పి మేము భూతద్దాలు పెట్టుకొని ఇట్లా తెలంగాణ మొత్తం వెతుకుతున్నాం సార్.
ఏడ దొరకలేదు సార్. ఈ వెతికే క్రమంలో సార్ అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు బినామీ ఆస్తులు మొత్తం కొనుక్కున్నారని తెలిసింది సార్. ఆ తర్వాత మీకు కూడా కొన్ని భూములు రాసిచ్చిరని తెలిసింది సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కనేమో పైసలు లేవు అంటాడు సార్, మరో పక్కనేమో చేసేవాడిని చేస్తాడు సార్. భూములు లేవు అంటాడు సార్. మా ఉద్యమకారులకి భూము వంచన నాయన అంటే నేను ఎప్పుడు చెప్పినా నేను గజని బ్రదర్ ఆఫ్ రజని అని బట్టి విక్రమార్క తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇట్లా కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు సార్. మరి అప్పుడేమో 80,000 కోట్లని అబద్ధం చెప్పినవు రేవంత్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని దావోస్కు పోయి కాలు మీద కాలేసుకొని కూర్చొని 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నావు అని చెప్పి ఎందుకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో కానీ లేకపోతే పాత పలుకులో కానీ పాత పలుకునే కొత్తగా పలికించే విధంగా కానీ లేకపోతే ఈ మెయిన్ హెడ్లైన్స్లో ఒక్క లైన్ అన్న తీసుకున్నాడా అని నేను అడుగుతున్నా. మా తెలంగాణ ప్రజలు దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పెట్టుబడులు వరంగల్లో పెట్టిండ్రా, ఆదిలాబాద్లో పెట్టిండ్రా, హైదరాబాద్లో పెట్టిండ్రా, హైటెక్ సిటీలో పెట్టిండ్రా, కొత్తగా తీర్చిదిద్దుతున్న అభివృద్ధి చెందుతున్న కోకాపేట నానక్రామ్గూడలో పెడుతుండ్రా, ఎకరం 100 కోట్లు అంటున్నటువంటి హై రైజ్ టవర్స్ పెడుతున్నారు, పెద్ద పెద్ద ఇట్లా పెరుగుతున్నాయి కదా, మరి అక్కడ పెడుతుండ్రా, మరి ఏడ పెట్టిండ్రు, ఎక్కడ ఉంది? దయచేసి రాధాకృష్ణ సమాధానం చెప్పాలి, లేకపోతే తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ మూసేయాలి. అయిపోయింది. ఎన్నో కుట్రలు చేసినారు, ఎన్నో రాజకీయాలను చూసినారు. అప్పటి ఎన్టీ రామారావును మొదలుకొని ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎంతమందిని చూడలే మీరు. ఇంకా ఏం చేస్తారు సార్? ఏజ్ వచ్చింది మీద, ఇంకా మేము ఇవే రాతలు రాస్తాం, ఇంకా మేము ప్రజల పక్షాన పనిచేయం, ఇంకా నాకు ధనదాహం ఉన్నది, ఇంకా నాకు పత్రిక దాహం ఉన్నది, ఇంకా నేను ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నా, దానికి పైసలు కావాలి అన్నట్టు ఆ కొత్త బిల్డింగ్కి ఏదో వాస్తు బాగాలేదంట సార్, ఏదో గండం ఉందని చెప్తున్నారు. నిజమేనా? వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మరి ఏదైనా కట్టేటప్పుడు ఆ వాస్తు బాగాలేదా, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాస్తు బాగాలేదా? ఏ వాస్తు బాగాలేదో మా రాధాకృష్ణ గారే చెప్పాలి. ఏముంది సార్, మీరు చిట్టికేస్తే రేవంత్ ఆ పిల్ల ఎక్కువ మాట్లాడుతుందిరా భయ్, దాన్ని ఖతం చేయి అంటావు నువ్వు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంతమందిని ఎన్ని కుట్రలలో ఇరికించలే తమరు. నేను ఛానల్ పెట్టే 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్ళలో ఆంధ్రజ్యోతి, ఎందుకంటే చదివినప్పుడల్లా అరే బాబు నిజంగా జెన్యూన్ ఏమో ఆంధ్రజ్యోతి, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా రాస్తున్నారు నాయన, ప్రతి స్కామ్ పేపర్ల మీద రాస్తున్నారు నాయన అని చెప్పి తెగ ఆనందపడ్డా సార్. తీరా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గురూజీ ఉన్నాడు కదా మా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గురూజీ ఎవరైతే ఉన్నారో నేను మా చంద్రబాబు నాయుడు గారిని గారనే అంటా సార్. నేను మాటికి చంద్రబాబు నాయుడు పేరు తీసుకొస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రే మా అమ్మ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారే మా పత్రికని ఇనాగ్రేషన్ చేసినారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని నేనే ఆ విషయంలో పక్కన పెడితే మిగతా కుట్రలన్నీ కూడా బయట పెట్టాలి కదా. ఏ ఊరికి ఆ ఊరు ఆయన ఏం చేసినా ఉన్న వాస్తవాలు అయితే చెప్పుకోవాలి, అది ఎవరైనా సన్నిహితుడైనా శత్రువైనా. అప్పుడేమో ప్రజా సమస్యలని రాస్తే ఏం రాస్తుంటారు భయ్, ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యలని తెర మీదకి ఎక్కిస్తుందని చెప్పి ఆనందపడ్డా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి తుప్పు వదిలించకుండా డప్పు కొట్టే వార్తలు ఆంధ్రజ్యోతి ఎప్పుడైతే రాస్తుండో జీవితం ఏంది ఇది, ఇతనా నేను అనుకున్నా, ఇతనా నేను పొగిడింది, ఇతనా ప్రజా సమస్యలు తెర మీదకి ఎక్కించింది అని చెప్పి నేను ఇక స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. చంద్రబాబు నాయుడు గారు మీ దోస్తు కావచ్చు, రేవంత్ రెడ్డిని ప్రియమైన అనుచరుడు కావచ్చు, లేకపోతే ఆ రామోజీ మన ఏమంటాం రేవంత్ రెడ్డి ఆ టీడీపీ పార్టీలు ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వమని చెప్పో లేకపోతే ఎమ్మెల్యేగా గెలిపిమని చెప్పో ఇంకేదో రికమెండేషన్ నేను చేస్తుండొచ్చు. అంత మాత్రాన నీ పేపర్ కొనుక్కొని చదివేది తెలంగాణ ప్రజలు. ఒక రైతు బంధు గురించి రాయవు,
దళిత బంధు పెట్టినని రాయవు, బీసీ రిజర్వేషన్ గురించి రాయవు. ఓకే, ఒక హెచ్సియు ల్యాండ్స్ సీఎం రమేష్ లాంటి వాడు దోచుక తింటుంటే దాన్ని రాయవు, హైకోర్టులో తీర్పులు రాయవు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు రేవంత్ రెడ్డి కేసు గది రాయవు, రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు రాయవు, దుర్గం చెరువుల రెడ్డి గారి అన్నగారి ఇల్లు రాయవు, కాలిపోయిన బతుకులు రాయవు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ఏమంటారు కన్నీళ్ళు రాయవు, వరద బాధితుల ప్రాంతం గురించి రాయవు. ఈ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గిరిజన భూములు దోచుకుంటే ఆ దోచుకున్న భూముల గురించి రాయవు. మరి ఎందుకయ్యా పత్రిక? డప్పు కొట్టుకో, ఓన్లీ రేవంత్ రెడ్డి ఆఫీస్కే పంపించేసే ఆ పత్రికను తీసుకుపోయి. ఎట్లా ఉంటుందంటే ఏజ్ మీద పడిన కొద్దీ మనలో ఒక మార్పు రావాలి. చాలామంది మారుతారు కూడా. ఎందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన 70 సంవత్సరాల పైన ఉన్నాడు. ఆల్రెడీ అంతా ఎన్ని సంపాదించాలని సంపాదించిండు, అన్నీ అయినాయి. ఇంకా దోచుక తింటాడా? ఇప్పుడైనా అట్లీస్ట్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు కదా. ఇప్పుడన్నా ఏజ్ మీద పడుతుంది కదా, కొన్ని మంచి పనులు చేయొచ్చు కదా. కొన్ని ఎవరికైనా దాన ధర్మాలు చేసినవా? ఎవరినైనా నిలబెట్టినవా? ఏ ప్రజల కోసమన్నా పని చేసినవా? లేకపోతే ఎవరికైనా నీ ఆస్తిలో కొంచెం రాసిచ్చినవా? ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకొని చదివిపించినవా? ఏం లేదు. మరి వచ్చిన సొమ్మంతా ఏడిపోతుంది, ఏం చేస్తున్నావు అని నాకు అడగాలని ఉంది. కానీ అది నా రైట్ కాదు కదా. నీ ఆస్తి నువ్వేం చేస్తా నాకెందుకు? అందుకే నేను అడగా. మేము ఓన్లీ ముంచే పనులే చేస్తామండి, మంచి పనులు చేయమంటే కుదరదు. చెయ్యాలి, లేకపోతే అక్కడ ఇంకెక్కడైనా అనుభవించే అవకాశం ఉంటుంది. అది ఎవరికైనా మారాలి. మారితేనే మనిషి అవుతాడు, లేకపోతే ఏమవుతాడో నాకు తెలియదు. మా తెలంగాణ ప్రజలు కమెంట్స్ రూపంలో కమెంట్స్ పెడతారు, తెలుసుకోండి. కొంచెమన్నా రాయండి. 2 లక్షల కోట్లు తెస్తామంటున్నాడు. ఏడికెళ్ళి పట్టుకోసావు 2 లక్షల కోట్లు? ఏడ పెడతారు పెట్టుబడులు? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే? గతంలో కూడా గిట్లనే ఊపుకుంటూ పోయినరు, ఖాళీ వచ్చిండ్రు. 80,000 కోట్లు అని చెప్పిండ్రు. కోట్లు కాదు కదా, బూట్ల కంపెనీ కూడా పెట్టలేదు దావోస్లా. మళ్ళీ మొన్న ఏంటది, మొన్న ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ చేసిరు కదా రాధాకృష్ణ సార్. తెలంగాణ ప్రజలారా ఇది వినాలి. గ్లోబల్ సమ్మిట్ చేసిరు కదా, ట్రంప్ అట 2 లక్షల కోట్లు పెట్టి ఇక్కడ కంపెనీ పెడతారట. అదేం కంపెనీ తెలుసా? మీడియా కంపెనీ. ట్రంప్ మీడియాకే దిక్కు లేదాడా, కంపు కొట్టింది అమెరికాలో. ట్రంప్ సొంత కంపెనీ, ఏం కంపెనీ? మీడియా హబ్బు, మీడియా కంపెనీ. ఆడనే దిక్కు లేక ఆ ట్రంప్ ఛానల్ని ఓడి చూస్తలేడు అమెరికాలో. ఆ ఫెయిల్ అయినటువంటి ఫెయిల్యూర్ ఛానల్ అట 2 లక్షల కోట్లు తెలంగాణలో మురుగుతున్నాయని తీసుకొచ్చి పెడుతుండట. అమ్మో, గ్లోబల్ సమ్మిట్లో వీళ్ళు MOUలు చేసుకుంటారట. అప్పుడే అనుకున్నా, ఇంతకుముందే చెప్పిన, మరి ట్రంప్ని దిగరాదు, మరి ఏమంతానని పెట్టరాదు అని. అట్లా సింక్ అయినారు ఇద్దరు, మంచిగా బాగా సింక్ అయినారు. అమెరికాలో ఒక ఫెయిల్యూర్ మీడియా కంపెనీ ట్రంప్ గురించి డప్పు పెట్టుకున్నటువంటి ఛానళ్ళు, దాని టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే అమెరికాలోనైనా, ఇండియాలోనైనా, యూకేలోనైనా, యుఎస్లోనైనా, ఎక్కడైనా బ్రదర్ ప్రజా సమస్యలను తెర మీదికి చూపిస్తేనే ఆ ఛానళ్ళ టీఆర్పీ రేట్లు పైన ఉంటాయి. లేకపోతే డప్పు కొట్టుకొని చెక్కబదన చేస్తే ఎవ్వరు చూడడు. ఆ టీ న్యూస్ నమస్తే తెలంగాణ లాగా తయారవుతుంది. కానీ ఇప్పుడేమైంది, నీది మరో టీ న్యూస్ ఛానల్ అయింది, మరో నమస్తే తెలంగాణ పేపర్ అయింది. రేవంత్కి వార్తలు మోస్తున్నావు నువ్వు, ప్రజల కోసం పనిచేస్తలేవు. నువ్వు ప్రజా సమస్యలు తెరపైకి రావట్లే. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు మన సన్నిహితులైనా వార్త రాసేటప్పుడు ప్రజల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలా, సమస్యల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఏమో మీరు చదివినప్పుడు జర్నలిజంలో ఏం నేర్పించారో నాకు తెలియదు. మొన్న నేను చదువుకున్నప్పుడు మాత్రం నాకు ఇదే చెప్పిండ్రు. 4th ఎస్టేట్ అంటే పబ్లిక్ వాయిస్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఈక్వల్ టు 4th ఎస్టేట్ అనే నేను చదువుకున్నా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. మరి ఏమంతన్నా మళ్ళీ మాకు MCJ రాదనుకుంటాడు. మేము చదువుకోకుండానే ఛానల్ పెట్టినామని వాగుతాడు పిచ్చివాగుడు అంతా. అందుకే చెప్తున్నా కాలేజీ పేరుతో సహా.
ప్లీజ్ సార్, దయచేసి ఇకనైనా మారండి. కొంతమంది గుర్తుపెట్టుకోవాలి, మీరున్నా మీరు లేకున్నా.